ఇది చాలామందికి ఉన్న సమస్య. ప్రభుత్వము భూమి లేని పేద కుటుంబాలకి సాగు చేసుకోవడానికో ఇల్లు నిర్మించుకోవడానికో కొంత భూమిని ఇవ్వటం జరిగింది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఒక 33 లక్షల ఎకరాల భూమి, తెలంగాణలో అయితే ఒక 25 లక్షల ఎకరాల భూమి, మొత్తంగా ఒక 60 లక్షల ఎకరాల భూమి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చింది. వాటికి డీఫామ్ పట్టాలను, డీకేటీ పట్టాలని, లావోనీ పట్టాలని, అసైన్మెంట్ పట్టాలని, డీఫామ్ పట్టాలని రకరకాల పేర్లతోటి పేద కుటుంబాలు ఆ భూములని అనుభవించడానికి, వ్యవసాయం చేయడానికో ఇల్లు కట్టుకోవడానికో ఇవ్వటం జరిగింది. ఇలాంటి భూములను ప్రభుత్వానికి అవసరం వస్తాయి ప్రజా ప్రయోజనాల కోసం, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడానికో, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించడానికో, రోడ్లు కట్టడానికో, ఏవో ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టడానికో, ఏదో ఒక ప్రజా ప్రయోజనం కోసం ఆ భూములు అవసరం వస్తే వెనక్కి తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకుంటే కనుక నష్టపరిహారం ఇవ్వాల్సిందేనా? నష్టపరిహారం ఏది చెల్లించకుండా ఈ భూములను వెనక్కి తీసుకోవచ్చా? ఇవి రెండు ఎంతో కాలం నుంచి నలుగుతున్న సమస్యలు. ఇప్పటికి కూడా చాలామంది అసైనీలు, అంటే ప్రభుత్వం నుంచి భూమి పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి నుంచి ప్రభుత్వం భూములు తీసుకుంటున్నప్పుడు నష్టపరిహారం ఇవ్వలేదు అని చెప్పి ఇప్పటికీ చాలా సందర్భాల్లో మనం వినపడుతుంది. చాలామంది కోర్టులను ఆశ్రయించటం, ప్రభుత్వాలకు మొరపెట్టుకోవడం జరుగుతుంది. అసలు చట్టం ఏం చెప్తుంది? దానికి సంబంధించే మరొక మారు ఇటీవల గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. ఒకసారి మనం అసైన్మెంట్ పట్టాలు కనుక పరిశీలించి చూసినట్లయితే అందులో ఒక నియమం రాసి ఉంటుంది. ఇది అసైన్మెంట్ భూమి అమ్మకూడదు అని ఒక నియమంతో పాటుగా ఆ పట్టా షరతులలో చివరికి వెళ్ళి చూసినట్లయితే ఈ భూమి ప్రభుత్వ భూమి ఎప్పుడైనా సరే ప్రజా ప్రయోజనాల కోసం ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే ఆ భూముల్ని వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పి పట్టా కండిషన్లో రాసి ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో ఇంతకు మునుపు అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ₹1 నష్టపరిహారం చెల్లించకుండా వెనక్కి తీసేసుకుంటూ ఉండేది. కానీ 90 దశకానికి వచ్చిన తర్వాత ఒక జీవో వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అసైన్మెంట్ భూములని కనుక ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం తీసుకున్నట్లయితే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అని. మరి మిగతా సందర్భంలో ఎందుకు ఇవ్వరు? ఈ అంశం మీద గౌరవ హైకోర్టులో కేసు వచ్చినప్పుడు గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది అంటే అసైన్మెంట్ భూములని ప్రభుత్వం తీసుకుంటే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే అని తీర్పు వచ్చింది. ఆ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ఉమ్మడి ప్రభుత్వం. ఈ లోపలనే కొత్త భూసేకరణ చట్టం వచ్చింది, 2013 భూసేకరణ చట్టం. ఆ కొత్త భూసేకరణ చట్టంలో చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది, అసైన్మెంట్ భూములకి కూడా పట్టా భూములుగానే పరిగణిస్తూ పూర్తి నష్టపరిహారం చెల్లించాల్సిందే అని చట్టం అవుతుంది. అయినా సరే 2014 నుంచి కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త భూసేకరణ చట్ట ప్రకారం అసైన్మెంట్ భూములు తీసుకున్నా సరే పూర్తి నష్టపరిహారం పట్టా భూములతో సమానంగా చెల్లించాల్సిందే అని నియమం ఉన్నా కూడా ఇప్పటికీ కూడా చాలా సందర్భాలలో ప్రభుత్వం అసైన్మెంట్ భూములు తీసుకుంటుంది, నష్టపరిహారం ఇవ్వట్లేదు. కొన్ని సందర్భాల్లో భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా పట్టాలో ఉన్న నియమాలను అనుసరంగా తీసుకుంటున్నామని, ఏదో ప్రభుత్వ జీవో ప్రకారం తీసుకుంటున్నామని, పట్టాలో షరతులు ఉల్లంఘించారు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నామని, ఇలా పలు కారణాలు చెబుతూ నష్టపరిహారం ఇవ్వకుండా ఉండటం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గడిచిన సంవత్సరం ఒక తీర్పు వచ్చింది, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పులో మరొకసారి స్పష్టంగా చెప్పిన మాట, అసైన్మెంట్ భూములని గనక ప్రభుత్వం ఏ నియమం ప్రకారం తీసుకున్నా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే, అలా ఇవ్వకపోతే హక్కుల ఉల్లంఘన జరిగినట్లే అని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పుని మళ్ళీ ఛాలెంజ్ చేసింది ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో డివిజన్ బెంచ్ ఆ తీర్పుని మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేస్తూ కింద సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పు సరి అయినదే అని చెప్పుకుంటూ ఒక మాట అదనంగా చెప్పడం జరిగింది. ఈ రోజున భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోవచ్చు, కానీ రాజ్యాంగంలో ఒకప్పుడు అది ప్రాథమిక హక్కుగా ఉండేది, ఇప్పుడు కాదు. భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోవచ్చు, కానీ పౌరులకు సంబంధించి భూమి హక్కు ఒక కీలకమైన ప్రధానమైన హక్కు. అలాంటి హక్కుని భంగపరచకూడదు, వాళ్ళ హక్కులను కాపాడబడాలి అంటే అసైన్మెంట్ భూములను తీసుకున్నా సరే
పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే అని గౌరవ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వటం జరిగింది. ఒక మాట స్పష్టత ఏంటంటే, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అసైన్మెంట్ భూములని గనక ప్రభుత్వము తీసుకున్నట్లయితే తిరిగి పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మరి అదనంగా ఒక జీవో తీసుకొస్తూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అసైన్మెంట్ భూములను కనుక ప్రభుత్వం తీసుకుంటే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వటమే కాకుండా అదనంగా ఎకరానికి 10,000 రూపాయలు చెల్లించాలని చెప్పి జీవో కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరైనా రైతులు ప్రభుత్వం నుంచి భూమి పొందిన రైతులు కనుక తమ భూమిని ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తే, భూమిని భూసేకరణలో కోల్పోవాల్సి వస్తే పట్టా భూమికి ఎంతైతే నష్టపరిహారం వస్తుందో మీ భూములకు అంతే రావాలి. అలా నష్టపరిహారం రాకపోతే మీరు కోర్టులను ఆశ్రయించి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.